అండి హలో, ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి దోశ అయితే ప్లెయిన్గా చేయట్లేదు. అఖిల్కి ఫీవర్ చాలా ఉంది, 3 days అవుతుంది అనమాట. అందుకే అఖిల్ని వీడియోస్లో చూపించట్లేదు. తనకలా ఫీవర్గా ఉన్నప్పుడు అలాంటి చూపించడం ఇష్టం ఉండదన్నమాట. పిల్లల ఇష్టాన్ని మనం కూడా గౌరవించాలి కదా, అందుకే నేను తనైతే వీడియో షూట్ చేయలేదు. నైట్ కూడా రాగి దోశ వేసా. అఖిల్కి రాగి దోశ ఇష్టం అనమాట. మనం కొంచెం ఫీవర్గా ఉంది అన్నప్పుడు, కొంచెం నోరు బాగాలేదన్నప్పుడు పిల్లలకి ఏదైతే ఇష్టంగా తింటారో దాన్ని చేసి పెట్టామనుకోండి ఎంతో కొంత తినగలుగుతారు. అందుకని ఫస్ట్ మార్నింగ్ ఇడ్లీ పెట్టాను. ఇంకా మళ్ళీ రెండో పూట కంటే ఇడ్లీ తిననమాట. రాగి దోశ అయితే ఎన్నిసార్లు అయినా తింటాను. నైట్ రాగి దోశ వేసిచ్చాను. ఇప్పుడు కూడా అలానే ప్లెయిన్గా వేసిస్తే తినాలనిపించదు కదా అని అడిగా అనమాట. చిన్ను రాగి దోశ పిండిలో అవన్నీ వెజిటేబుల్స్ మిక్స్ చేసి వేసిస్తాను నాన్న అంటే ఓకే అమ్మ అన్నాడు. అందుకని ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇగోండి చల్లగా ఉంది కదా క్లైమేట్. పిండి పర్మెంటెడ్ అవ్వడం కోసం మీకు తెలిసింది కదా 2 గిన్నెలు అలా పెట్టేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసిందే కాబట్టి ఇంక మళ్ళీ ఉప్పు అవసరం లేదు. ఇలా కొంచెం క్రష్ చేసినట్టు అన్నాం అనుకోండి దోశ వేసేటప్పుడు మనకి డిస్టర్బెన్స్గా ఉండదు. దోశ పిండి బ్యాటర్ తయారు చేసుకున్నాము. చట్నీ తాలింపు కోసం అయితే ఆయిల్ వేసి పోపు వేద్దాము. ఇదిగోండి చట్నీ కోసం అయితే తాలింపు వేసేసాను. ఆవాలు జీలకర్ర వేసేసుకొని మిరపకాయలు కూడా వేసేసాను. చట్నీ మిక్సీ పట్టేసాను. అఖిల్కి నాకు కొంచెం పల్చగానే ఇష్టము, అందుకని పల్చనే చేశాను. ఇదిగోండి ఈ యొక్క చట్నీ తాలింపు వేసాం కదా, దీనిపైనే మనం దోశ వేసుకుందాం. ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఈ తాలింపు వేసిన ఆయిల్ ఉంది కదా, ఇది సరిపోతుంది. ఈ యొక్క ఆనియన్ని సగం కట్ చేసి ఈ యొక్క దోశ పిండి బ్యాటర్లో వేసేసుకున్నాను. రిమైనింగ్ అలా దోశ ప్యాన్ కోసమని ఉంచాను. కొంచెం ఈ యొక్క వెజిటేబుల్స్ వేయడం వల్ల కొంచెం నోరుకు రుచిగా అనిపిస్తుందేమో అని అంతే. నోరు చప్పగా చేదుగా అయిపోయిందంట. 104 ఉంది ఫీవరు. 3 days అసలు తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ చూసి ప్రాబ్లం ఏం లేదమ్మా, నార్మల్ ఫీవరే అన్నారు. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. వాళ్ళ నాన్న సింగపూర్ వెళ్ళినప్పుడు నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. మా అత్తయ్య వాళ్ళు పెళ్ళికి వెళ్ళి ఉండాలి, చుట్టాల పెళ్ళికి. అమ్మో అసలు అప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఈరోజు అలానే ఉంది పరిస్థితి. దోశ మంచిగా కాలనిస్తాము. కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే ఫస్ట్ దోశ కాబట్టి. నెక్స్ట్ వాటికి అవసరం లేదు. ఇదిగోండి దోశని ఇలా మంచిగా బుడగలుగా వస్తేప్పుడు మంచిగా వస్తుంది తెలుసా ఉడకడం. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ దోశన 2 దోశలను కొంచెం ఇష్టంగా తింటే బాగుంది. నైట్ అంతా తడి క్లాతే పెడతా ఉన్నాను కానీ అస్సలు తగ్గట్లేదు జ్వరం అయితే. మార్నింగ్ 5:30 దాకా తడి క్లాత్ పెడతా ఉన్నాను. 6 o'clock ఏమో కొంచెం నయం అనిపించింది. పడుకున్నాడు. ఇక 7:30 వరకు లేచేసాడు. స్నానం చేసి సూర్యభగవానికి దండం పెట్టేసుకున్నాడు. ఎంత జ్వరం వచ్చినా స్నానం అయితే కంపల్సరీ చేస్తామన్నమాట. చిన్నప్పటి నుండి అలవాటు అనమాట. నాకు స్నానం చేయకపోతే అస్సలు నచ్చ జిడ్డుగా ఉంటాము, ఇంకా బాడీ ఇంకా సపోర్ట్ చేయదు అనిపిస్తుంది. అఖిల్ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు నుండి ఎంత జ్వరం వచ్చినా స్నానం అఖిల్కి చేయించేదాన్ని. నేను ఇంత బాలింతలా ఉన్నప్పుడైనా కానీ రోజుకి 2 సార్లు స్నానం చేయడం అలవాటున వాళ్ళు స్నానం చేయకుండా ఉండడం అంటే చాలా కష్టం. ఇలా అంచులు మంచిగా కాల్చుకుందాం. మీరు ఎంతమంది బోనాలు చేస్తారు చెప్పడం మర్చిపోద్దు. సండే రోజు బోనాలు ఉన్నాయి కదా, ఆ బోనాలు మంచిగా హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలా అయిపోయింది. పిల్లలు మంచిగా ఉంటేనే కదా మనకు తృప్తిగా అనిపిస్తుంది. ఏమో అఖిల్కి బాగాలేకపోతే నాకు మా హస్బెండ్కి అసలు మనసున పట్టదు. ఎవరి పేరెంట్స్కైనా అంతే కదా, మన పిల్లలు బాగాలేకపోతే అసలు మనసున పట్ట, తినాలనిపోయి నిద్ర పట్టదు.